పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు తగ్గబోతున్నాయి. గత కొన్ని రోజులుగా పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. గడ్డు కాలం నడుస్తుంది. బంగారం, వెండి పోటాపోటీగా ధరలు పెరిగిపోతున్నాయి. తొలిసారిగా సెప్టెంబర్ 23న బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1260 పేరుకి 1,13,070 నుంచి 1,14,330కి తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 1,150కి పెరిగి 1,03,650 నుంచి 1,04,800కి చేరింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 940 పెరిగి 84,810 నుంచి 85,750కి చేరింది. ఇక విషయంలోకి వెళ్తే బంగారం ధరలు సామాన్యులకు గుదిబండంగా మారాయి. దేశ రాజధానిలో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ ఆల్ టైమ్ రికార్డ్ నమోదు చేసింది. దీంతో ఇప్పుడు పండగ సీజన్ కావడం, అందులోనూ దసరా పండుగ కావడంతో బంగారం కొనేందుకు పసిడి ప్రియులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం దసరా పండుగ వేళ బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ధరలు షాక్ తగులుతుంది. ఊహించని రీతిలో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒక్కరోజే తులం బంగారం ఏకంగా 2,620 మేర పెరిగింది. ఇక వెండి ఏకంగా 2,000 మేర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో సరికొత్త రికార్డులు నమోదు చేసిన క్రమంలో దేశీయంగా పసిడి రేట్లు దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 24వ తేదీన తులం బంగారం రేటు ఎంతకు ఎగబాకిందో తెలుసుకుందాం. పసిడి ధరలు రోజు రోజుకు అమాంతం పెరుగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర ఇప్పటికే 1,20,000ను అందుకుంటుంది. ఈ పెరుగుదలకు జియోపాలిటిక్స్, ఆర్థిక అనిశ్చితి, డాలర్ బలహీనత, ఫెడ్ వడ్డీ రేట్లు మరియు సెంట్రల్ బ్యాంకుల అధిక కొనుగోళ్లు కారణాలు. అయితే విశ్లేషకులు భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. భారత్, చైనా వంటి దేశాల కొనుగోలు శక్తి పరిమితం. అంతర్జాతీయ పెట్టుబడి ఫండ్స్ లాభాల కోసం అమ్మకాలు చేయవచ్చు. దేశీయంగా కూడా అధిక ధరల వల్ల సామాన్య ప్రజలు బంగారం కొనుగోలును తగ్గిస్తున్నారు. ఈ కారణాల వల్ల బంగారం ధరలు పతనం కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక భారతదేశంలో ఇప్పటి ప్రవర్తన మారుతుంది. ధరలు అత్యధికంగా ఉండటంతో సాధారణ కుటుంబాలు బంగారానికి దూరంగా ఉంటున్నాయి. వివాహాలు వంటి సందర్భాల్లో బంగారం అమ్మకాలు జోరుగా ఉన్నప్పటికీ టన్నుల కొద్దీ బంగారు ఆభరణాలు మాత్రం కొనే పరిస్థితులు లేవు. కొనుగోలు తగ్గితే మార్కెట్ నిలబడడం, పెట్టుబడిదారులు కూడా ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నాయని భావించి అమ్మకాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. వినియోగం తగ్గడం, సరఫరా పెరగడం వంటి కారణాలతో ధరల పతనం తప్పదు అంటున్నారు విశ్లేషకులు. పెట్టుబడిదారులు బంగారం వడ్డీ రేట్లు పెరిగినా, సెంట్రల్ బ్యాంకులు కొనడం తగ్గించినా పెట్టుబడిదారులు ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గిపోతుంది. అంతేకాదు, అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తతలు తగ్గినా కూడా ఇదే పరిస్థితి వస్తుంది. సో రికార్డు స్థాయిలో పరుగులు తీస్తున్న పసిడి మార్కెట్ ఎప్పుడైనా ఈ దశలో కొత్త కొనుగోలు చేయడం కన్నా ఇప్పటికే ఉన్నవారు లాభం దక్కించుకునే అమ్మకాల వైపు చూడటం మంచిదని సూచిస్తున్నారు. సో అమ్మకానికి ఇదే సరైన సమయం అన్నది విశ్లేషకుల మాట.